హే గైస్, మనం ప్రీవియస్ వీడియోలో ఆర్డర్ బై గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో లిమిట్ అండ్ ఆఫ్సెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. లిమిట్ అంటే ఏంటంటే మనం తీసుకునే టేబుల్లో ఎంతవరకు డేటా కావాలి అనేది మనం లిమిట్ యూజ్ చేసుకుంటాం అన్నమాట. అండ్ ఇదేంటంటే మై ఎస్క్యూఎల్ సర్వర్లో అయితే లిమిట్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓన్లీ సీక్వెల్ సర్వర్లో అయితే టాప్ అనేది యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో మనకి లిమిట్ అనేది ఎస్క్యూఎల్ సర్వర్లో సపోర్ట్ చేయదు. సో ఇన్ ప్లేస్ ఆఫ్ లిమిట్ మనం టాప్ అనేది యూజ్ చేసుకుంటాం. అండ్ సో నెక్స్ట్ ఆఫ్సెట్ అన్నది ఏంటంటే మనం తీసుకునే క్వెరీ రిజల్ట్స్లో రోస్ని స్కిప్ చేసి తర్వాత రోస్ని డిస్ప్లే చేయడానికి మనం ఆఫ్సెట్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇదేంటంటే దీన్నే పేజిగ్నేషన్ అంటారు. అంటే ఏంటంటే పేజ్ వైజ్ రిజల్ట్స్ లిమిట్తో పాటు మనం ఆఫ్సెట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే ఆర్డర్లో ఇప్పుడు ఫ్రమ్ ఆఫ్సెట్ 2 అన్నామంటే ఫస్ట్ స్కిప్ అయ్యి నెక్స్ట్ ఎక్కడి నుంచి అనుకున్నామో అక్కడ నుంచి మనకి వాల్యూస్ అనేది డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఇది ఆఫ్సెట్ అంటే. సో మనం ఇప్పుడు లిమిట్ చూద్దాం. సో ఇప్పుడు మనం శాలరీ అనేది డిసెండింగ్ ఆర్డర్లో కావాలని చెప్పి చూసుకుంటున్నాం. ఓకే, సో మనకి శాలరీ అనేది డిసెండింగ్ ఆర్డర్లో కనిపించింది అన్నమాట. టాప్ 5 మెంబర్స్ శాలరీ అనేది డిసెండింగ్ ఆర్డర్లో మనకి కనిపించింది. నెక్స్ట్ హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్ చూద్దాం ఎవరెవరు ఉన్నారో. హైయెస్ట్ పెయిడ్ సో ఇప్పుడు టాప్ 3 మెంబర్స్ చూద్దాం. సో మనకి టాప్ 3 మెంబర్స్ ఓన్లీ ఎంప్లాయిడీ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ శాలరీ ఓన్లీ మనకి ఇవే కావాలని చెప్పి క్వెరీ రాసుకున్నాము. సో వాటితోనే మనకి డిస్ప్లే అయింది. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెక్ చేసుకుందాం. ఒక 2 మెంబర్స్ని చూద్దాం. సో శాలరీతో కాదు, జాయినింగ్ డేట్ ఉంది కదా మనకి, జాయినింగ్ డేట్తో రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళని చెక్ చేసుకుందాం. సో మనకి రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు 2 ఉన్నారు. అంటే టాప్ 2 మెంబర్స్నే కదా మనం తీసుకున్నాం. సో 2 మెంబర్స్ని మనకి ఏమేమి కావాలి డీటెయిల్స్, ఎంప్లాయిడీ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, శాలరీ. ఇప్పుడు ఆఫ్సెట్ గురించి తెలుసుకుందాం. సో ఆఫ్సెట్ అంటే ఏం చెప్పాను, మనం తీసుకునే క్వెరీ రిజల్ట్స్ని లో ఉన్న రోస్ని స్కిప్ చేసిన తర్వాత ఆ రోస్ని మనకి డిస్ప్లే చేస్తుంది అన్నమాట. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ table name order by salary, DSC అంటే డిసెండింగ్ ఆర్డర్. సో ఇప్పుడు ఆఫ్సెట్ అనే కీవర్డ్ని మనం యూజ్ చేసుకుంటాం. ఆఫ్సెట్ 0ని ఇచ్చుకుంటున్నాం అండ్ 0 రోస్. సో ఫెచ్ యూజ్ చేస్తాం ఇక్కడ. ఫెచ్ ఎందుకంటే
స్పెసిఫిక్గా ఈ నెంబర్ ఆఫ్ రోస్ కావాలి, మనకి ఈ క్వెరీ నుంచి ఈ నెంబర్ ఆఫ్ రోస్ కావాలి అన్న సిచ్యువేషన్లో మనం ఈ ఫెచ్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ 3 rows ఓన్లీ, ఇది మనకి క్వెరీ. సో దీన్ని రన్ చేసి చూద్దాం. అంటే దీన్ని ఏంటంటే ఆఫ్సెట్ 0ని ఇచ్చుకున్నాం మనం, తర్వాత నెక్స్ట్ 3 rowsతో ఫెచ్ చేయమని మనం అడుగుతున్నాం ఇక్కడ. సో మనకి ఆఫ్సెట్ 0ని ఇచ్చాం కాబట్టి ఎంప్లాయ్ ఐడి 1 నుంచి 101, 102 ఆర్డర్లోనే స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ క్వెరీ వచ్చేసి ఒక 3 rowsకి ఆఫ్సెట్ అన్నది యూజ్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ రికార్డ్స్ని మనం ప్రింట్ చేసేలా చూద్దాం. సో ఇలాంటి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో మనం ఏంటంటే ఎంప్లాయ్ ఐడి ద్వారా ఆర్డర్ని యూజ్ చేసుకొని ఆర్డర్ బై ఎంప్లాయ్ ఐడి. సో ఇక్కడ ఆఫ్సెట్ మనం 3 అండ్ ఫెచ్ ఓన్లీ నెక్స్ట్ 2 rows. సో దీన్ని రన్ చేసి చూద్దాం. సో మనకి ఫస్ట్ 3 rows స్కిప్ అయిపోయినాయి, అంటే 101, 102, 103 స్కిప్ అయిపోయినాయి. స్కిప్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఓన్లీ 2 rowsే కావాలని చెప్పి అడిగాం కదా, అందుకని మనకి నెక్స్ట్ ఓన్లీ 2 rowsనే డిస్ప్లే చేసింది. అండ్ నెక్స్ట్ ఒక 2 మెంబర్స్కి హైయెస్ట్ శాలరీస్ అని ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఎంప్లాయీస్ అండ్ ఆఫ్సెట్ 0 నేర్చుకుందాము. సో ఇట్స్ నెక్స్ట్ 2 rows ఓన్లీ. సాలరీ అవుట్పుట్ చూద్దాం. సో మనకి హైయెస్ట్ శాలరీ ఓన్లీ 2 మెంబర్సే ఉన్నారు కాబట్టి మనం ఓన్లీ 2 మెంబర్స్ని అడిగాం కాబట్టి మనకి అక్కడ ఓన్లీ 2 మెంబర్స్ని డిస్ప్లే చేసింది. సో ఇప్పుడు ఒక ఫస్ట్ 4 rowsని ఒక 5 rowsని స్కిప్ చేసి నెక్స్ట్ రోస్ని ప్రింట్ చేయమని క్వెరీ రాదు. సో ఆఫ్సెట్ 5 rows, నెక్స్ట్ మనకి సంథింగ్ 100 లేదా 1000 అలా మన ఇష్టం. సో ఇక్కడ ఆఫ్సెట్ 2 ఇచ్చుకున్నాము. నెక్స్ట్ ఎన్ని రోస్ ఉన్నాయి మనకి, అంటే మనకి ఓన్లీ 5 మెంబర్సే కదా ఉన్నారు. సో ఇందాక ఏంటంటే మనకి ఇక్కడ ఆఫ్సెట్ 5 ఇచ్చేసుకునేసరికి మన టోటల్ ఎంప్లాయీసే 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి సో 5 మెంబర్స్ని ఆఫ్సెట్ అయిపోయింది అన్నమాట. సో మనకి ఇక్కడ ఓన్లీ ఎంప్టీ టేబుల్ అనేది డిస్ప్లే అయింది. సో నెక్స్ట్ వచ్చే జాయినింగ్ డేట్ అనేది డిసెండింగ్ ఆర్డర్లో వచ్చి త్రీ మెంబర్స్ని ఫెచ్ అయ్యేలా చూద్దాము. సెట్ 2 నెక్స్ట్ 3 rows. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. సో మనకి ఇక్కడ 2 మెంబర్స్ని స్కిప్ చేసి నెక్స్ట్ ఉన్న 3 rowsని ప్రింట్ అయ్యేలాగా చేసింది. సో దిస్ ఈజ్ అబౌట్ లిమిట్ అండ్ ఆఫ్సెట్. సో లిమిట్ ఆర్ టాప్ అండ్ ఆఫ్సెట్.
నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ టాపిక్ ఫెచ్ అండ్ ఫెచ్ నెక్స్ట్. ఫెచ్ ఫెచ్ ఫస్ట్ అండ్ ఫెచ్ నెక్స్ట్. ఫెచ్ ఫస్ట్ ఏంటంటే మనకి ఓన్లీ స్టార్టింగ్ నుంచి ఉన్న వాల్యూస్ని ఫెచ్ చేసుకుంటూ మనకి టేబుల్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఫెచ్ నెక్స్ట్ అనేది ఏంటంటే మనకి నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఆఫ్సెట్ ఎలా యూజ్ చేసుకున్నాము, సేమ్ ఆఫ్సెట్లోనే ఫెచ్ నెక్స్ట్ కూడా. ఇక్కడ వరకు మనకి వద్దు, ఆ నెక్స్ట్ మనకి 10 rows ఉన్నాయంటే 5 rows ఆఫ్సెట్ యూజ్ చేసుకుని 5 rows తర్వాత మిగతా నెక్స్ట్ 5 rowsని మనకు ప్రింట్ అయ్యేలాగా ఈ ఫెచ్ నెక్స్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది అన్నమాట. సో క్వెరీ చూద్దాం దానికి కూడా. సో ఇక్కడ యూజ్ చేసాం ఆల్రెడీ మనం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. మనకి ఓన్లీ ఫస్ట్ 2 rows స్కిప్ అవ్వాలి, నెక్స్ట్ 3 rows అనేది ప్రింట్ అవ్వాలి కాబట్టి మనం ఇక్కడ ఫెచ్ నెక్స్ట్ అనేది యూజ్ చేసుకోవాలి. సో మనకి ఈ వీడియోలో లిమిట్ అంటే ఏంటి, ఆఫ్సెట్ అంటే ఏంటి, ఫెచ్ నెక్స్ట్ అండ్ ఫెచ్ ఫస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో గైస్, ఈ వీడియోలో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్, మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అవి ఉన్నాయి. సో అందులోకి వెళ్ళి కూడా మీరు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.